ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గుల్జార్పేటలో సుపరిపాలనలో తొలి అడుగు 4.1 కార్యక్రమంలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. గతంలో మేము 2014-19లో ఏవైతే మంచి పనులు చేశామో అవి ప్రజల్లోకి సరిగా తీసుకెళ్ళలేకపోయాము. దానిలో భాగంగా 2019లో జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి ప్రజలను మోసం చేయాలని 5 ఏళ్ళు అధికారంలోకి వచ్చాడు. మళ్ళా 2024లో కేవలం 11 సీట్లతో మాత్రమే జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష హోదా లేకుండా ప్రజలు చేశారు. 2024లో మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అత్యధిక మెజార్టీ సీట్లు సాధించి సుపరిపాలన చేస్తున్నారు. దానిలో భాగంగా 1 ఇయర్ కంప్లీట్ అయిన సందర్భంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. 4.1 అంటే 4 సార్లు సీఎంగా 1 సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం కాలంలో మేము ఏవైతే చేశామో ముఖ్యంగా పెన్షన్స్ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెంచడం జరిగింది. అలాగే అన్న క్యాంటీన్లు 2,204 అన్న క్యాంటీన్లు ఉంటే అవి పునరుద్ధరించడం జరిగింది. అలాగే డిఐసి 16,347 ఉద్యోగాలు పునరుద్ధరించడం జరిగింది. అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడం జరిగింది. ముఖ్యంగా తల్లికి వందనం గత నెలలో దాదాపు 10,000 కోట్ల రూపాయలు 67,20,000 మంది విద్యార్థులకి ఈరోజు ఇవ్వడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ చేస్తానని చెప్పేసి కేవలం ఒక్కరికి మాత్రమే వేశాడు ఇంట్లో. అంటే అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ మేము మా సూపర్ 6 పథకాల్లో ఏదైతే భాగంగా తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి వేస్తామని చెప్పేసి ఇంట్లో ఉండే ప్రతి పిల్లవానికి 1వ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఎవరైతే పిల్లలు ఉన్నారో ప్రతి ఒక్కరికి ఈరోజు తల్లికి వందనం పేరుతో 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇవే కాకోకుండా దాదాపు 9,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఈరోజు ఈ సంవత్సరం కాలంలో రావడం జరిగింది. ముఖ్యంగా 8,50,000 ఉద్యోగాలు ఈ పెట్టుబడులతో పాటు రావడం జరిగింది. ఇవే కాకుండా యూత్కు ఉద్యోగాలు ముఖ్యంగా మా అనంతపూర్ లాంటి వెనుకబడిన ప్రాంతాల్లో కియా పరిశ్రమను తీసుకొచ్చి దాదాపు 35,000 ఉద్యోగాలు ఈరోజు అనంతపురం జిల్లాకి కల్పించడం జరిగింది. ఇవే కాకుండా రైతు సంక్షేమం కింద 20,000 రూపాయలు వేస్తున్నాం. 6,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలి. 14,000 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వడానికి రెడీగా ఉంది. 6,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఏ రోజు అయితే ఇస్తుందో అదే రోజు ఈ 14,000 రూపాయలు కలిపి మోస్ట్లీ ఈ నెల ఆఖరిలో ఇవి ఇస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. వచ్చే నెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అంటే జిల్లాలో ఎక్కడైనా మహిళలు తిరగచ్చు. మా సూపర్ 6 పథకాల్లో భాగంగా ఇది కానీ ఇవ్వడం జరిగింది. అవి కానీ అమలు చేస్తున్నాం. ముఖ్యంగా మహిళలకి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ 3 సిలిండర్లు కానీ దీపం పథకం కింద ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవే కాకుండా ఎస్సీ వర్గీకరణ 30 ఏళ్ల నుంచి ఎస్సీ వర్గీకరణ పెండింగ్ ఉంది. 1994లో మా ముఖ్యమంత్రి వర్యులు చొరవ తీసుకుంటే ఈరోజు 2025లో ఎస్సీ వర్గీకరణ కానీ చేయడం జరిగింది. అలాగే బీసీ సంక్షేమానికి దాదాపు 47,456 కోట్ల రూపాయలు కేవలం బీసీ సంక్షేమానికి విడుదల చేయడం జరిగింది. ఇవే కాకుండా మత్స్యకారులకైతేమి అలాగే ఎస్సీ ఎస్టీ మైనారిటీలకైతేమి ప్రతి ఒక్కరికి సంతృప్తిగా ఇవి ఫండ్స్ రిలీజ్ చేసి ఈరోజు సుపరిపాలనలో ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రతి ఒక్కరి మందంలో ఏ ఇంటికి వెళ్ళినా కానీ బ్రహ్మాండంగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్పడం జరిగింది. ముఖ్యంగా నిన్నటి రోజున మిథున్ రెడ్డి నరేష్ అంటే అన్న మా ఈరోజు మా ఆత్మ శాంతించింది. మా మొగుళ్ళు ఈ చీప్ లిక్కరు ఈ సారాయి లాంటి మందును తాగి చాలా మంది చనిపోయారు. మా మొగుళ్ళు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన దానికి మా మనశ్శాంతిగా ఉంది అని చెప్పి చాలా మంది మహిళలు ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఒక మహిళ చెప్తా ఉంది, అన్న గత 5 ఏళ్లలో మా తాడు తెంచారు, మాకు ఏం నష్టపరిహారం చేస్తారు? ఈరోజు గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి చీప్ లిక్కర్ తయారు చేసి మా మొగుల్ని చంపేయడం జరిగింది. మాకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఖచ్చితంగా ఏదైతే వాళ్ళంతా దోచుకున్నారో ఆ ఆస్తిని అంతా బయటికి కక్కించి మాకు ఏదైనా న్యాయం చేయమని చెప్పండి అని చెప్పేసి ఈరోజు మహిళలు అడుగుతా ఉన్నారు. ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకొని ఏదైతే అన్యాయమైన మహిళలు ఉన్నారో వాళ్ళకి కానీ ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఇదే కాకుండా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో డంపింగ్ యార్డ్ క్లీన్ చేస్తా ఉన్నాం. దాదాపు
గత 5 ఏళ్లలో ఎక్కడే గానీ ఒక చిన్న డ్రైనేజ్ గానీ క్లీన్ చేసిన దాఖలాలు లేవు. కానీ ఈ రోజు సంవత్సరం కాలంలోనే డ్రైనేజీలు అయితేమి, తర్వాత సీసీ రోడ్లు అయితేమి ఇవన్నీ దాదాపు 118 కోట్ల రూపాయలతో ఈరోజు అనంతపురం సంవత్సరం కాలంలోనే మేము అభివృద్ధి చేశాం. గత 5 ఏళ్లలో ఎక్కడైనా గానీ ఒక చిన్న కాలువ చేసిన దాఖలాలు లేవు. ఈరోజు మాజీ ఎమ్మెల్యేలు ఇంకోరు మాట్లాడుతున్నారు. కనీసం కోవిడ్ టైంలో మున్సిపాలిటీని అడ్డం పెట్టుకొని లక్షల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పేసి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కనీసం ఇప్పుడైనా మేము చేసే అభివృద్ధిని చూసి కళ్ళు తెరవండి అని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.